సెల్ఫ్ డబ్బా 5 ఏళ్ల నుంచి చంద్రబాబు తీరిదే నిర్ణయాత్మక ప్రతిపక్షంగా విఫలం, కాలం చెల్లిన మీడియాపైనే ఆధారపడ్డ వైనం, ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చి ప్రయోజనం ఏమిటి, అనైతిక పొత్తుతో మైలేజీ పెరక్క టీడీపీ తిప్పలు, 5 ఏళ్ల నుంచి వైఎస్ జగన్ను ముందు పెట్టి కేంద్ర సర్కార్ సాగించిన అరాచక పాలన ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు నోరు మెదపలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో లోపాలున్నాయి. లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ సమస్యలపై ఏనాడు స్పందించలేదు. వాలంటీర్ల దగ్గర నుంచి మహిళలకు నగదు బదిలీ, గృహ నిర్మాణం దాకా దేనిపైన ప్రతిపక్ష నేతగా నిర్మాణాత్మక పాత్ర పోషించలేదు. అధికారాన్ని కోల్పోయామనే ఉక్రోషం, లేదంటే తన గొప్పదనాన్ని చాటుతూ స్కోత్కర్షకే పరిమితమయ్యారు. ప్రజా మద్దతు పెంచుకోలేక రాష్ట్రానికి దగా చేసిన పార్టీలతో పొత్తుకు పాల్పడిన ప్రజల్లో అంతగా మైలేజ్ పెరగలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది మొదటి నుంచి అనుకున్నదే. తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే భారతీయ జనతా పార్టీతో పొత్తుకు పాకులాడి ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందో అది వాస్తవంగా ప్రజా ఆమోదం ఉన్న పొత్తు కాదు, పార్టీల ఆమోదం ఉన్న పొత్తు కాదు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఆమోదమైంది. చంద్రబాబు నాయుడు గారి స్వార్థం కోసమే పొత్తు పెట్టుకున్నది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించి 5 ఏళ్ల నుంచి చంద్రబాబు తీరిదే అని చెప్పి కాలం చెల్లిన మీడియాపై ఆధారపడి అనైతిక పొత్తులతో మైలేజీ పెరక్క టీడీపీ తిప్పలు. వాస్తవం అనైతిక పొత్తు, నైతికమైన పొత్తు కాదు. ఎందుకు అనైతికం అంటే 2018లో ఇదే పార్టీ, ఇదే మనిషి, అదే నరేంద్ర మోదీని, బీజేపీని తిట్టరాని తిట్లు తిట్టిండు. మరి 18 నుంచి 24కి ఏం మార్పు రాలేదు. బీజేపీ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ హోదా రావటమో, పోలవరం ఇవ్వటమో, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపటమో, రాజధాని విషయంలో స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకోవటం బీజేపీ ఏది చేయలే. చేయకపోయినప్పటికీ ఇవాళ అదే నాలుగుతోని మడత మాట్లాడి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు అదే నోటితోని నరేంద్ర మోడీ ఈరుసోడు అన్న కాబట్టి అది అనైతికం. నైతికమైన పొత్తు కాదు. నైతికమైన పొత్తు అయితే మీరు దేనికోసం అయితే తిట్టారు ఆ రోజు, ప్రత్యేక హోదా కోసం, అమరావతి రాజధాని విషయంలో, పోలవరం విషయంలో, ఇట్లా అనేక విషయాలలో తిట్టారు. అవి నెరవేరి ఉంటే ఎస్ నేను ఆ రోజు డిమాండ్ చేసే వాళ్ళు నెరవేర్చారు కాబట్టి నేను పొత్తు పెట్టుకున్నా, ఇది నైతికం అని చెప్పుకోవడానికి ఉండేది. కాబట్టి మీరు దేనికోసం అయితే ఆ రోజు బయటకు వచ్చారో, దేనికోసం అయితే కార్నర్ చేసి తిట్టారో అవి ఏవీ కాలేదు. కాకపోగా కొత్తగా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనేది కొత్తగా వచ్చింది. అయినప్పటికీ మీరు పొత్తు పెట్టుకున్నట అనైతికమే. కాబట్టి ఇది సొంత డబ్బా, సెల్ఫ్ డబ్బాకే ఉంది. ఇంకోటి కాలం చెల్లిన మీడియాపై ఆధారపడిన వైనం. కాలం చెల్లిన మీడియా అంటే ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈటీవీ, టీవీ5. ఈ కాలం చెల్లిన మీడియాలు కాలం చెల్లటమే కాదు, ప్రజల్లో ఒక రకమైన అనుమానం ఉంది. వాటిపైన అనుమానంగా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఛానల్స్ అయ్యి ఆ సామాజిక వర్గాన్ని స్ట్రెంథెన్ చేయడానికి, ఆ సామాజిక వర్గానికి మంచి చేయడానికి తప్ప, మంచి చేయడం కోసం అవసరమైతే మిగతా వర్గాలపైన, మిగతా సామాజిక వర్గాలపైన బురద జల్లే కార్యక్రమం చేస్తారు. వాళ్ళు ఉన్నది కేవలం ప్రజల కోసం కాదు, ఒక స్పెసిఫిక్ సామాజిక వర్గం కోసం, స్పెసిఫిక్గా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాయి ఆ ఛానల్. అనేది సామాన్య ప్రజలకు కూడా చేరింది అది. కాబట్టి అది కాలం చెల్లిపోయింది. కాలం ఎందుకు చెల్లిపోయింది? మిమ్మల్ని గతంలో నమ్మారు. మీరు ప్రజల కోసం, ప్రజా సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించే దానికోసం ఈ పత్రికలు, ఈ మీడియా గతంలో పాటుపడ్డాయని నమ్మారు. కానీ ఆ రోజు కూడా అదే చేశారు వాళ్ళు. ఆ ముసుగులో వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని పదవుల్లో ఎక్కియటానికి, వాళ్ళు అనుకున్న వ్యక్తులను అధికారంలో తీసుకురావడానికి, వాళ్ళు అనుకున్న పార్టీలను అధికారంలో తీసుకురావడానికి పనిచేశారు. ఆ ముసుగుని జగన్మోహన్ రెడ్డి గారు తొలగించారు. ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు వాళ్ళ యొక్క స్వార్థమైంది, వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు, వాళ్ళ ఎజెండా అయింది అనేది. కాబట్టి ఈ కాలం చెల్లిన మీడియాలు వాటిని పట్టుకొని వాళ్ళు రాతలు రాస్తే, వాళ్ళు ఎడిటోరియల్స్ రాస్తే ఓట్లు పడతాయని ఇంకా భ్రమలలో ఉన్నాడు, ఆ సెల్ఫ్ డబ్బాలో ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి దిశ పత్రిక